హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. ఈరోజు మీకు స్వయంభూ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి ఆలయాన్ని చూపిస్తున్నాను. ఈ ఆలయం సుమారు 200 సంవత్సరాల క్రితం నాటి ఆలయం. ఈ ఆలయం మన హైదరాబాద్లో ఉప్పల్లో వెలుగుగుట్టలో ఉంది. మనం ఆలయం లోపలికి వెళ్ళి భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామివారిని దర్శనం చేసుకుందాం. మొదటగా మనం ఆంజనేయ స్వామి వారి ఆలయాన్ని దర్శించుకుందాం. గర్భాలయంలో ఆంజనేయ స్వామి వారు నమస్కార ముద్రతో సింధూరవర్ణంగా దర్శనమిస్తున్నారు. ఆంజనేయ స్వామివారి ఆలయం పక్కన స్వయంభూ మల్లికార్జున స్వామి ఆలయాన్ని చూడండి. ఈ ఆలయం స్థల పురాణం ప్రకారం సుమారు 200 సంవత్సరాల క్రితం ఈ వెలుగుగుట్టపై ఒక ఆవుల కాపరికి భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారు రాయి సరికలో లింగాకార రూపంగా దర్శనమిచ్చారు. అలా ఏర్పడ్డ ఆలయమే ఈ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి ఆలయం. మొదటగా ఈ గుడిలో స్వామివారికి 6 నెలలకి మాత్రమే పూజలు చేసేవారు. కాలక్రమేణా ఇక్కడ ప్రాంతవాసులు శ్రీ మల్లికార్జున స్వామివారికి ఆలయం నిర్మించడం జరిగింది. గర్భాలయంలో మల్లికార్జున స్వామివారు నందీశ్వరుడిపై ఆసీనులై తన వామాంకంపై భ్రమరాంబ సమేతంగా మనకి దర్శనమిస్తున్నారు. మల్లికార్జున స్వామివారు గంభీర వదనంతో దర్శనమిస్తున్నారు. విగ్రహానికి పాదభాగంలో శివలింగం మనకి దర్శనమిస్తుంది. ఈ శివలింగం పైన ప్రతిరోజు సూర్యకిరణాలు తాకడం ఇక్కడ విశేషత. గర్భాలయంలో ఉన్న శివలింగానికి భక్తులే స్వయంగా అభిషేకం చేసుకునే అవకాశం ఈ ఆలయంలో మనకి లభిస్తుంది. స్వామివారికి ఇరువైపులా వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామివారు కొలువై ఉన్నారు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం సంక్రాంతికి కురుమయాదవులు స్వామివారికి కళ్యాణం, గంగా తెప్పోత్సవం, శివరాత్రి ఉత్సవాలు కూడా ఈ మల్లికార్జున స్వామివారి ఆలయంలో వైభవంగా జరుగుతాయి. మల్లికార్జున స్వామివారి ఆలయం పక్కనే మరో శివలింగాన్ని దర్శించుకుందాం. ఈ ఆలయం ఎత్తైన ప్రదేశంలో ఆకట్టుకునే విధంగా ఉంటుంది. వెలుగుగుట్టలో మరో ప్రధాన ఆలయం దుర్గాదేవి ఆలయం. ఇక్కడ అమ్మవారు మనకి దుర్గా పరమేశ్వరి రూపంలో దర్శనమిస్తున్నారు. అష్టాదశ శక్తిమాతలతో అలరారుతున్న ఈ గుడిని మనం దర్శించుకుందాం. మల్లికార్జున స్వామివారి ఆలయానికి ఎడం వైపున ఎత్తైన ప్రదేశంలో శ్రీ దుర్గాదేవి మందిరం ఉంది. శ్రీచక్ర సంచారిణి లోకపావని అయిన దుర్గాదేవి పాలరాతి విగ్రహం 6 అడుగుల మూర్తిగా మనకి అమ్మవారు దర్శనమిస్తున్నారు. 1999వ సంవత్సరంలో రాజస్థాన్లో పాలరాతి విగ్రహాన్ని తయారు చేయించి ఈ మందిరంలో దుర్గాదేవిని ప్రతిష్ఠ చేశారు. భుజాలతో వివిధ ఆయుధాలతో సింహవాహినిగా అలరారుతున్నారు. ఈ దుర్గాదేవి ఆలయంలో రాహుకాలంలో నిమ్మకాయల దీపం పెట్టడం ఈ గుడిలో విశిష్టత. 9 శుక్రవారాలు వరుసగా 108 ప్రదక్షిణలు ఈ ఆలయంలో చేసినట్లయితే తమ కోరికలు తీరి సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి, వివాహం కాని వారికి వివాహ ప్రాప్తి, ఉద్యోగం రాని వారికి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుందని ఈ దుర్గాదేవి అమ్మవారిపై భక్తులకి ఉన్న ప్రగాఢ విశ్వాసంగా చెప్పవచ్చు. ఆలయం ప్రాంగణంలో అష్టాదశ శక్తిమాతల అమ్మవారిని మనం ఇక్కడ చూడవచ్చు. చూశారు కదా ఫ్రెండ్స్, భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారిని. మనం మరో ఆలయ దర్శనంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.